పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని, పదవుల వాటంతటా వ్యవస్థ అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం మావుల రైతు వేదికలో జరిగిన ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావు ప్రమాణ స్వీకార పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సంతోష్ రావు పని పట్ల నిబద్ధత కలిగిన నాయకుడని, రైతుల సమస్యలను పరిష్కరించే వారికి న్యాయం చేసేలా పనిచేస్తాడని ఆయన ఆకాంక్షించారు. అటు తనపై నమ్మకంతో చైర్మన్ పదవి వచ్చేలా చేసిన కంది శ్రీనివాసరెడ్డికి సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతతో పనిచేస్తానన్నారు. బోధ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సంతోష్కు చైర్మన్ పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు సంతోష్ రావుకు అభినందనలు తెలిపి శాలువాలతో సత్కరించారు. నా అందరూ కంది శ్రీనివాసరెడ్డి ఆత్మ గిమ్మె సంతోష్ రావు గారు అంటారు. ఆత్మ కమిటీ చైర్మన్ ఈ రోజు ఎన్నికైనందుకు, నియమింపబడ్డందుకు వారి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం గట్టిగా చప్పట్లతో. నా చెల్లెలు బండారి అనూష గారు ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనందుకు వారికి కూడా శుభాభినందనలు. నాకు ఒక్క సంతృప్తి అని చెప్పాడు, ఒక్కటి గుర్తుపెట్టుకో, నా కళ్ళు చెమ్మదిచ్చినాయి. ఆ రోజు ఆ వాయిస్ మెసేజ్ ని నా భార్యకి వినిపించిన. ఇట్లాంటి వ్యక్తుల కోసమైనా మనం రాజకీయాలలో కొనసాగాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పదవులు మీరు అడగండి బండారు సతీష్ గారిని, ఆయన చైర్మన్ పీఠంలో కూర్చునేంత వరకు నువ్వు ఒక్క చారణ రూపాయి కూడా ఖర్చు పెట్టియలేదు. అడగండి బండారు సతీష్ గారిని, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టియలేదు. నేను కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న బిడ్డవు నువ్వు. ఎంతైనా ఖర్చు గాని ఏమైనా గాని ఆయన ఈ పదవికి అర్హుడు, దీనికి వన్నె తెస్తాడు. ఆయన కూడా ఒక రైతు కాబట్టి బ్రహ్మాండంగా ఈ వ్యవసాయ సాంకేతిక సంఘాన్ని ఆత్మ బ్రహ్మాండంగా నడుపుతారని. వచ్చిన పాయల శంకర్ 3 తెచ్చుకోలేకపోయాడు, 11 వచ్చిన మనం 16 తెచ్చినాం. నాకు కూడా రాజకీయ చదరంగం ఎట్లాడాలో తెలుసు. ఇప్పుడు అందరినీ కలుపుకపోతాం, బ్రహ్మాండంగా మన గద్దె ఎక్కుతాం, బ్రహ్మాండంగా మనం అందరం కలిసి పనిచేసి ఆదిలాబాద్ ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆత్మ కమిటీ చైర్మన్ గా బాధ్యత తీసుకోవడం, మరి సోదరుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా చూపల్లి కృష్ణారావు గారి సహకారంతో, మరి నియోజకవర్గ కార్యకర్తలందరూ, అభిమానులందరి మరి నన్ను కంది శ్రీనివాసరెడ్డి గారు ఆత్మ కమిటీ చైర్మన్ గా ఉత్తర్వులు వచ్చి చాలా రోజులైనప్పటికీ ఎన్నికల నియమావళి ప్రకారం నేను బాధ్యతలు తీసుకోలేకపోయినాను. ఈ రోజు మరి వేదిక అలంకరించినటువంటి ప్రజలు ఉండే బూత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు ఆర్ గజేందర్ గారికి మొన్ననే సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసి ఆదిలాబాద్ పులిపించగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినటువంటి బండారి అనిషా గారిని చైర్మన్ చేయడానికి 1000 ప్రజలు అటువంటి అహోరాత్రులు కష్టపడినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో పురపాలక సంఘ అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి అనుషా సతీ దంపతుల గారికి, మరి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఈ రోజు 24 మంది సభ్యులుగా నియమింపబడినటువంటి ఆత్మ కమిటీ సభ్యులందరికీ, మరి పిల్లవగానే చేసిన మీ అందరికీ పేరు పేరున నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి కంది శ్రీనివాసరెడ్డి గారి ఈ రోజులో బాధ్యతలు, పార్టీ కార్యక్రమాలు చూస్తూ ఉండేవాడిని. పార్టీ కార్యక్రమాలు కార్యకర్తలు వస్తే మరి కేఎస్ఆర్ భవన్ లో కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ఉంటూ కార్యకర్తలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని నాతో సాధ్యం కాకపోతే నేను శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఈ విధంగా ఏ ఆఫీసులో ఏ పోలీస్ స్టేషన్లు కానీ ఇంకేది ఉన్నా కానీ పరిష్కారానికి నా వంతు నేను ఎప్పుడు కృషి చేస్తూనే ఉన్నాను. నాకు ఇప్పుడు తోడుగా సోదరిమణి బండారు అనిషా గారు కూడా